అందరికీ నమస్తే. నేను రాకేష్. ఈరోజు మనతో పాటు పేదల అడ్వకేట్గా పేరు పొందిన సుబ్బు సింగపూర్ గారు ఉన్నారు. చాలా రోజులు నేను అన్నని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాం. నేను చాలా ఆలస్యంగా ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఏది ఏమైనా ఆయన దాదాపుగా 6 సంవత్సరాలకు పైగా పేదల అడ్వకేట్గా ఎన్నో కేసుల్లో ముందుండి పోరాటం చేస్తున్న వ్యక్తి. ఈ మధ్య కాలంలో దాదాపు 200 నుండి 300 కేసులను తన మీద వేసుకొని కోర్టులో చుట్టూ తిరుగుతా ఉన్నాడు. మరి ఇంతమంది పేదల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఆయన కలవడం చాలా సంతోషంగా ఉంది. అన్న, వెల్కమ్ టు N9 మీడియా. బాగున్నారా అన్న? బాగున్నానండి. ఈ మధ్య కాలంలో చాలా కేసులు మీద తీసుకొని కనీసం ఫోన్ చేసి కూడా ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ సంబంధించిన విషయంలో అంటే ఈ పేదలకు సహాయం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అయితే మొట్టమొదటిగా 1976 నుంచి ఈ స్టోరీ స్టార్ట్ అన్నట్టు. 1976లో డోలా ముత్తయ్య అని చెప్పేసి మా తాతయ్య గారు ఆంధ్రప్రదేశ్ ఏలూరు డిస్టిక్ అయింది. ఇప్పుడు అది పశ్చిమ గోదావరి డిస్టిక్గా ఉండేది. అక్కడ ఎడవల్లి గ్రామంలో మా తాతగారు ఉండేది. అతని మీద ఒక థెఫ్ట్ కేసు ఫైల్ చేసి తెలంగాణలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది కదా, ఉన్నటి వరకు కూడా 2014 ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ వేమ్సూర్ పిఎస్కి మా తాతగారిని తీసుకొచ్చి అక్కడ విచారణ పేరుతో కొట్టి లాకప్ డెత్ అంటే చంపేయడం జరిగింది అన్నట్టు. అది లాకప్ డెత్. సో ఆ తర్వాత మా అమ్మ మా నాన్నగారు వాళ్ళంతా అంటే మా అమ్మవారి కుటుంబం అంతా కూడా వాళ్ళు పేదవాళ్ళు అయ్యేటప్పటికీ వాళ్ళకి సరైన వకీల్ లేక ఆ జరిగినటువంటి అన్యాయాన్ని ఎవరు బయటకు తీసుకురాలేక అది మరుగున పడిపోయింది. సో అలా జరుగుతున్న ఆ క్రమంలో 2006లో ఒక పోలీస్ స్టేషన్ కేసులో మా కుటుంబం మొత్తం అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ పోలీస్ స్టేషన్లో ఈ భూ వివాదం అనేది పోలీసులు పరిష్కరించకూడదు అనేది తెలిసిన విషయం. కానీ ఊరికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఏ విషయంలో వాళ్ళకి అవగాహన లేక ఈ విషయంలో ఎస్పెషల్లీ అవగాహన లేక పోలీసులు వాళ్ళు పంచాయతీ చేసి దాదాపుగా మా దగ్గర ఉన్న భూమి కొంతవరకు పోవడానికి అవకాశం అయింది. సో అట్లా ఈ అన్యాయాలను చూస్తూ నేనే ఎందుకు అడ్వకేట్ అవ్వకూడదు, అప్పుడు కూడా మాకు అడ్వకేట్ అంటే ఏంటో తెలియదు. నిజానికి ఇట్లాంటి జరిగిన సందర్భంలో నక్సలైట్ గా మారుతారు, రాడికల్ గా మారుతారు. అడ్వకేట్ కావాలి అయితే నేను రాడికల్గానే ప్రవర్తిస్తా, కానీ అడ్వకేట్ అవ్వాలి మనకులాగా. అంటే ఎస్పెషలీ మా సత్తుపల్లి మండలం సర్వెండింగ్లో చాలా వరకు ఏంటంటే ఆంధ్ర కల్చర్ ఉంటుంది స్టిల్ ఇప్పటికీ కూడా. కానీ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవి అవుతారు తప్ప అడ్వకేట్ చదవడానికి ఎవరు మొగ్గు చూపరు. అది నాకు ఒకటి ప్లస్ అయ్యేది. సో అట్లా జరగడం, నేను అడ్వకేట్ అయ్యి చాలా మందికి హెల్ప్ చేయాలి. అసలు అడ్వకేట్ అంటే ఎవరికీ తెలీదు ఆ రోజుల్లో. సో కాబట్టి చాలా తక్కువ మంది చదువుకున్న వాళ్ళకే తెలుసు. సో అట్లా నేను అడ్వకేట్ అయ్యి సర్వీస్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో నేను డిగ్రీ కంప్లీట్ చేసి హైదరాబాద్ లా చేసిన తర్వాత ఎవరైతే 1 lakh అంటే నేను అనుకున్నది ఏంటంటే నిజమైన పేదలకు సహాయం చేయాలి. ఎవరైతే 1 lakh 2 lakh బిలో ఇన్కమ్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అదేవిధంగా అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మనం సర్వీస్ చేయాలి. అందరికీ ఇప్పుడు ఫ్రీ సర్వీస్ అంటే ప్రతి ఒక్కరు ఫ్రీ సర్వీస్ చేసుకోవడానికి వస్తారు. ఇప్పుడు స్టిల్ నా దగ్గరికి చాలా కేసులు అలాగే వస్తుంటాయి. అసలు ఆ డబ్బులు ఉండి కూడా మేము డబ్బులు లేనివాళ్ళం అని చెప్పి వస్తే మేము ఎన్నోసార్లు గమనించి వాడిని పంపించి కేసులు వేసిన తర్వాత కూడా ఎన్ఓసి ఇచ్చి పంపించిన టైం ఉంది. సో ముందుగా మేము వాకప్ చేస్తాం అసలు వీళ్ళు నిజంగానే పేదవాళ్ళ. సో నిజంగా పేదవాళ్ళు అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి వకాలత్ వేయడం జరుగుతుంది. సో అట్లా చాలా మంది మరి ఇప్పుడు ఇలా జరుగుతున్న ఈ క్రమంలో చాలా ఆర్థిక బడిన అనేది జరుగుతుంది అన్నది. సో ఇట్లా ఈ టైంలో ఎవరైతే నిజంగా ఫినాన్షియల్గా బ్యాక్వర్డ్ ఉంటారో, ఎవరైతే ఒక కేసుకు అంటే డబ్బులు పెట్టుకొని నడిపించలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఉచిత న్యాయ సలహా కేంద్రం ద్వారా వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వడం, అంటే న్యాయపరమైనటువంటి సలహాలు ఇవ్వడం. తర్వాత ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే, కేసు అంటే గొడవల్లో ఉంటే, భూమికి తగాదాలు కానివ్వండి, లేదంటే క్రిమినల్కి సంబంధించిన వివాదాలు ఏమన్నా సరే వాళ్ళకి ఉంటే అవి మన ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంపు ద్వారా చాలామంది అడ్వకేట్స్ ఉన్నారు, ఒక 4-5. సో వాళ్ళ సర్వెండింగ్లు అంటే మేము ఒక 2-3 డిస్ట్రిక్ట్లకి కొంతమందిని పెట్టుకున్నాం అన్నట్టు. ఇప్పుడు ఖమ్మంకి, హైదరాబాద్కి, రంగారెడ్డికి నేను అట్లా కొన్ని డిస్ట్రిక్ట్స్కి ఇట్లా పెట్టుకున్నాను నేను. సో ఎక్కడి నుంచి కేసు వచ్చినా సరే మేమందరం నేను ఆ కేసుని ఫార్వర్డ్ చేసుకుంటా. మెయిన్ అంటే వాయిదాలకి నేను వెళ్తుంటా, నార్మల్ వాయిదాలు వాళ్ళు కానిస్తుంటాను. సో అట్లా మనకి ఇప్పుడు తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు చింతలపూడి కానివ్వండి, ఏలూరు కానివ్వండి, తర్వాత అక్కడికి వస్తే నూజివీడు, ఇట్లా రకరకాల ఏరియాస్లో మనం చాలా కేసులు చేస్తున్నాం. సో అక్కడి నుంచి కూడా మనకి పిలుపు రావడం, అక్కడ కూడా చాలా వరకు లేని వాళ్ళు ఉండడం. ఇంకా ఆంధ్రాలో అయితే ఇంకా చాలా దారుణం. అక్కడ ఇంకా అంటే దళితుల పరిస్థితి ఇంకా దారుణం. వాళ్ళకి ఏమాత్రం కూడా అవగాహన లేదు. అది ఒక ఎస్సీ మీకు ఇంకా చెప్తే షాక్ అవుతారు. ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టవచ్చు అని ఒక ఎస్సీలకి తెలియదు అక్కడ. అంటే అంత దారుణమైన పొజిషన్లో కుంగిపోయి ఉన్నారు వాళ్ళు. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి కూడా కేసులు వేయడం జరుగుతుంది. ఏదైతే నేను అవమానం పొందానో, ఏదైతే మా కుటుంబానికి న్యాయం దక్కలేదో, ఏదైతే మా తాతగారు చనిపోయినా సరే ప్రశ్నించకూడదు లేక, అంటే ఒక అడ్వకేట్గా ఇప్పుడు పోలీసుల నుంచి ప్రశ్నించాలంటే ఒక అడ్వకేట్తోనే సాధ్యం. సో కాబట్టి అడ్వకేట్ అయితేనే కోర్టులో కేసు వేసి న్యాయం సాధించగలం అన్న ఉద్దేశంతో నేను డాక్టర్ అవ్వలేదు, ఇంకొకటి అవ్వలేదు, లాయర్ అవ్వాలని
రాజేష్. గ్రేట్ అన్న. అయితే ఈ ప్రస్తుత సమాజంలో ఒక సాధారణ వ్యక్తి ఏదైనా కేసు విషయంలో, ముఖ్యంగా ల్యాండ్ విషయం తీసుకున్నాం, ల్యాండ్ విషయంలో హైకోర్టుకు వచ్చి హైకోర్టులో 3 సార్లు 5 సార్లు 10 సార్లు సిట్టింగ్ లో ఆ కేసు గెలవాలి అని అంటే మినిమం ఎంత ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు? అయితే మనం డిపెండెంట్ ఆన్ అడ్వకేట్. ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు హైకోర్టులో ఒక ల్యాండ్ కేసు వేయాలి అని అంటే ప్రత్యేకించి లక్షల్లో అయితే ఫీజులు ఏమి ఉండవు. అది వందలు అంటే 1000 లోపే, ఒక 5000 లోపే నామినల్ ఫీజెస్ ఉంటాయి. మిగతా అవన్నీ కూడా పేపర్ల ఖర్చు అటు ఇటుగా ఒక 10,000 లోపే ఉంటుంది. ఇక మిగతాదంతా అడ్వకేట్ ఫీజు. వాళ్ళు అడ్వకేట్ ఫీజుగానే తీసుకుంటారు తప్ప కోర్టుకి హై లెవెల్లో అయితే, హైకోర్టులో హై లెవెల్లో అయితే ఫీజులు ఏమి ఉండవు. అంటే ఈ ప్రశ్న ప్రధాన కారణం ఏంటంటే ఏదైనా కేసు హైదరాబాద్ పట్టుకుని రావాలంటే అక్కడికి పోతే ₹1,00,000 ఖర్చు అయితే కావాలనేసి ఇప్పుడు మీరు అంటున్న పేదలు కానీ గ్రామాల్లో ఉన్న ప్రజలు కానీ ఏమనుకుంటారంటే హైదరాబాద్ తీసుకుపోవాలి కోర్టు, అసలు జిల్లా కోర్టులో పోయి అక్కడ నుండి పై కోర్టుకు పోదాం అంటే ఈ అతిథి న్యాయం జరగకుండా పర్లేదు వదిలేద్దాం అన్నట్టుగానే భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే అట్లాంటి కేసులు అంటే అట్లా వదిలేయాల్సిన పరిస్థితి అడ్వకేట్లు తీసుకొస్తున్నారా, లేదంటే అంటే ప్రత్యర్థులు ఉన్నటువంటి వ్యక్తులు భయపడతారు, బెదిరిస్తారనే భయం ఉంటుందా? అయితే ఇక్కడ మొట్టమొదటిగా అడ్వకేట్లు భయపెడుతున్నారు అనేది మాత్రం అవాస్తవం అండి. ఎందుకు అని అంటే ప్రతి ఒక్కరికి నీడు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే అన్ని ఫీల్డ్లలో మెడికల్ ఫీల్డ్ అనేది ఎక్కువ క్రైమ్ జరగడానికి, ఎక్కువ లాబింగ్ జరగడానికి, ఎక్కువ అంటే ఏమంటారు అవకతవకలు జరిగేవి తక్కువ, అదేవిధంగా ఎక్కువ మోసాలు జరిగేవి హెల్త్ ఫీల్డ్. సో దాంతో పోలిస్తే అడ్వకేసీ అనేది చాలా తక్కువ అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ లాబింగ్స్ జరిగినా, మోసాలు జరిగినా, ఏవి జరిగినా సరే మనిషి ప్రాణాలకి అంటే మనిషి ప్రాణాలు పోతాయి. సో ఇక్కడ ఏంటంటే మనిషి గౌరవం దెబ్బతింటుంది. సో చాలా వరకు ఏంటంటే ప్రాణం కంటే కూడా ఎక్కువగా గౌరవానికి మన భారతీయులు ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు అడ్వకేట్లు తమ అంటే వాళ్ళు బ్రతకడానికి కొంత డబ్బునైతే ఆశిస్తారు, కానీ లక్షలలో ఫీజులు అనేవి డిపెండ్ ఆన్ వాళ్ళ అంటే సీనియారిటీని బట్టి, వాళ్ళు కేసు టేకప్ చేసే విధానాన్ని బట్టి ఒక అడ్వకేట్ ఫీజు డిసైడ్ చేసుకుంటారు తప్ప నాకు తెలిసి కోర్టుకి అయితే, హైకోర్టు ఎస్పెషల్లీ అయితే లక్షలలో అయితే ఏం ఫీజులు ఉండవు. నాకు తెలిసినంత వరకు 10,000 లోపే ఒక రిట్ కానీ ఏమన్నా అవి లోపల ఖర్చుకి ఒక 10,000 అట్లయితుంది. మిగతాదంతా కూడా అడ్వకేట్ ఫీజుగానే తీసుకుంటారు. ఇప్పుడు క్లయింట్లు కూడా ఆ ఫీజు ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడడం లేదు. సో ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనే నిర్మాణం చేశారు కదా, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 1976లో మా తాతగారు చనిపోయిన ఇన్సిడెంట్ బేస్ చేసుకుని, అప్పుడున్న పరిస్థితులకి బేస్ చేసుకుని అప్పుడు ఎవరికి అవగాహన లేదు. అదేవిధంగా నేను నా డిగ్రీ అప్పుడు కూడా ఎవరికి అవగాహన లేదు. స్టిల్ ఇప్పటికీ కూడా నేను చెప్పినట్టు నూజివీడు దగ్గర అటువైపు SC/ST కేసులకు అవగాహన. సో నేను ఇది అంటే 2017 అంటే నేను 2015లో నా లా ఎంటర్ అయినప్పటికీ నేను ఇవంతా చేసి అసలు ఏంటి ఊళ్ళలో పరిస్థితి ఏంటి, చాలా మందికి ఫండమెంటల్ రైట్స్ గురించి, ఆదేశిక సూత్రాల గురించి, అసలు పోలీసులు కొడతారనే దాని గురించి, లేదంటే పోలీసులు పిలిస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, ఇలాంటి వాటి గురించి ప్రజలకు అవగాహన లేదు. సో నేను ఎప్పుడైతే లా అంటే చదవడానికి ఎంటర్ అయ్యానో ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి, ముందు హ్యూమన్ రైట్స్ గురించి, ఫండమెంటల్ రైట్స్ గురించి, ఆదేశిక సూత్రాలు, అరే బాబు నీకు కొన్ని రైట్స్ ఉన్నాయి అంటే నీకు వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన హక్కు, స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, ఇట్లా రకరకాల హక్కులు ఉన్నారా బాబు, నేను ఎవడు కూడా అంటే ప్రెజరైజ్ చేయడానికి లేదు. అదేవిధంగా పోలీసులు ఫోన్ చేసి పిలిచి నువ్వు పోలీస్ స్టేషన్కి రావాలంటే వెళ్ళకూడదు, అతను 41A CRPC నోటీస్ ఇచ్చి లేదంటే పోలీస్ నోటీస్ ఇచ్చి పిలిపిస్తేనే వెళ్ళాలి, లేదంటే పోలీసులు కొట్టారంటే మీరు కూడా పోలీసుల మీద కేసులు ఫైల్ చేయొచ్చు, అది పోలీసులు కొట్టారు కదా అని వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడానికి లేకుండా ఏం లేదు అని ఇట్లాంటి కొన్ని ఫండమెంటల్గా వాళ్ళకి ఏవైతే అవసరం అలాంటి చట్టాల గురించి నేను 2015లో లా చదవడానికి వచ్చిన దగ్గర నుంచి 2017 నుంచి నేను ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంపులు స్టార్ట్ చేశాను. 2016 నుంచి అనుకున్నాం, కానీ అది కార్యరూపం దాల్చడానికి ఒక 1 day టైం పట్టింది. దానికి నాకు MSF వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. MRPS కి సంబంధించిన అనుబంధ సంస్థ MSF, అది మాజీ స్టూడెంట్ ఫెడరేషన్, తర్వాత ఈ మన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ఒకటి, తర్వాత కొన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ నాకు బాగా సపోర్ట్ చేశాయి. ఏంటంటే నేను ఉస్మానియాలో ఉండటంతో వాళ్ళందరూ నాకు పరిచయం అయ్యి వాళ్ళ గ్రామాలలో సర్పంచులతో మాట్లాడి ఇట్లా మా ఫ్రెండ్ ఇట్లా న్యాయ యొక్క విద్యార్థి ఉండో అట్లా పెడుతున్నారు, సో మీరు కూడా మన ఊర్లో పెట్టిస్తే మంచిదని అంటే అట్లా చాలా హెల్ప్ అయింది. అట్లా నాకు కాంటాక్ట్స్ పెరిగాయి. సో అట్లా చాలా ఊర్లలో ఈ కరీంనగర్లోని, తర్వాత నిజామాబాద్ ఆర్మూరు, తర్వాత ఖమ్మంలోని, తర్వాత మేడికుంద అని చెప్పేసి మన మహబూబ్ నగర్లో, ఇట్లా మహబూబ్ నగర్ జిల్లాలో చాలా విషయాలు, అట్లా చాలా జిల్లాల్లో మనం ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంప్స్ పెట్టి అక్కడ అవగాహన కల్పిస్తుంటే అక్కడ చాలా మంది ఏంటంటే బాబు మాకు ఇట్లాంటి సమస్యలు నేను చెప్తామా, నేను అడ్వకేట్ని కాదు నేను స్టూడెంట్ని అని చెప్పి అప్పుడు ఎవరికన్నా అవసరం నీడ్ ఉంటే అప్పుడు నేను PP నాగేశ్వర సార్ దగ్గర ప్రాక్టీస్ చేసేవాడిని. సో అప్పుడు సార్
సార్కి రెఫర్ చేయటం కేసులు జరిగింది. సో అక్కడ నుంచి నేను అడ్వకేట్ అయిన తర్వాత 2018 నుంచి మనమే ఇక అప్పటి వరకు ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంప్స్ పెట్టింది నేను. అప్పటి నుంచి ఫ్రీ వకాలత్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చా. ఏంటంటే చాలా వరకు డబ్బులు ఇచ్చుకోలేని వాళ్ళు ఉన్నారు. ఈ మోస్ట్లీ పేదవాడు ఇంకా పేదవాడుగానే అయిపోతుండు అని చెప్పేసి ఈ ఫ్రీ వకాలత్. మరి ఫ్రీ వకాలత్ పెట్టిన తర్వాత డబ్బులు ఎలా అని అంటే అప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు అంటే జాబ్ చేసే ఫ్రెండ్స్ ఉండే. సో వాళ్ళతో చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ తీసుకొని ఫస్ట్ ఛార్జీలకు ఉపయోగించేవాళ్ళు. ఫస్ట్లో వాళ్ళే ఛార్జీలు ఇచ్చేవాళ్ళు. ఆ పేపర్ ఖర్చులు అవన్నీ కూడా మనమే దగ్గర ఉండి చూసుకునేది. అట్లా బాగా ఇబ్బంది అయింది. సో బాగా ఇబ్బంది అయిన తర్వాత ఒక్కసారిగా నేను అట్లా ఇబ్బంది అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, దాతల దగ్గర నుంచి తీసుకుని చేసేవాడిని. సో అట్లా వేసిన తర్వాత ఇప్పుడు బాగా అంటే బాగా ఇబ్బంది అవుతుంది. అంటే నేను ఒకటి అడుగుతా, తప్పుగా అర్థం చెప్పండి. స్వచ్ఛంద సంస్థలు చాలా మంది ముఖ్యంగా పేరు కోసము లేదా అంటే స్వచ్ఛంద సంస్థ పెడితే నాకు డబ్బులు ఎన్నికేసుకోవచ్చు, వీళ్ళని ముందు చూపి అంటే అనాథ పిల్లల పేరుతున్నాను లేదంటే ఇంకేదో సహాయం చేస్తున్నాను చాలా వరకు. కొంతమంది ఏమో పేదలకు చేయాలి అని కష్టపడి వాళ్ళు ఉన్నటువంటి వాటిని కూడా పెట్టేటువంటి ప్రయత్నం చూస్తున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే గవర్నమెంట్ ఫండింగ్ కోసమో లేదంటే పథకాల కోసమో లేదంటే వీళ్ళకి అవార్డుల కోసమో చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ స్వచ్ఛంద సంస్థల పేరుతో సంపాదించుకొని కార్లలో ఏసీ బస్సులలో ఏసీ కార్లలో తిరుగుతున్న వాళ్ళు చాలా మంది. మీరు ఈ స్వచ్ఛంద సంస్థ పెట్టిన తర్వాత మీరు కూడా స్వచ్ఛంద సంస్థ పేరుతో సంపాదించుకోలేదంటారా? అంటే నాకు ఒక పాత డొక్కు స్కూటీ ఉంది. ఆ పాత డొక్కు స్కూటీ ఒకటి సంపాదించుకున్నాను. అది కూడా 2019లో యాక్టివ్ 5G. అదొకటి లేదండి, అది నా కష్టార్జితం. నాకు మాణికేశ్వర్ నగర్ లో నేను ఒక ల్యాండ్ కేసు చేశాను. ల్యాండ్ కేసు చేస్తే అది రిజిస్ట్రేషన్ అవ్వలేదు చాలా సంవత్సరాల నుంచి. అయితే అది మనం ఈజీగానే 1 month లోనే రిజిస్ట్రేషన్ చేయించిస్తే దానికి నవీన్ అని చెప్పేసి క్లయింట్, అతను ఇంటి పేరు చెప్పను, నవీన్ అనే ఒక క్లయింట్, వాళ్ళు నాకు ఆ స్కూటీని 50,000 కట్టి ఇన్స్టాల్మెంట్లు ఐడిఎఫ్సి బ్యాంకులు ఇన్స్టాల్మెంట్లో తీసుకుని మీరు కట్టుకోండి సార్ అంటే నేను మిగతా ఈఎంఐ కట్టుకొని తీసుకున్నా తప్ప అసలు నాకు ఇప్పటికీ కూడా నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే ఆ స్కూటీ మీదే వెళ్తాను. చాలా వరకు నా క్లయింట్స్ అందరికీ చాలా వరకు తెలుసు. నేనైతే అలాంటిది సంపాదించుకోలేని దేవుడి దయ వల్ల ఇంతవరకు అలాంటి రిమార్క్ అంటే మన స్వచ్ఛంద సంస్థ పెట్టి దేనికి కూడా డబ్బు అంటే ఏది కూడా గొప్పగా చేసింది ఏం లేదు. ఏదన్నా ఒక క్లయింట్ ఉన్నారనుకోండి, ఇప్పుడు నాకు తెలిసి నాకున్న వాళ్ళలో ఒక అంటే ఏపీజీవీపీ బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన ఉన్నారు, గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్. ఆ మేనేజర్ గారు నాకు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తారు. తర్వాత జేఎన్టీ ప్రొఫెసర్ ఒక సార్ ఉన్నారు, ఆ సార్ పేరు కూడా చెప్పడం బాగుండదు, ఆ సార్ ఒక ఆయన హెల్ప్ చేస్తారు. తర్వాత కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు అంటే శివ అని చెప్పేసి నిజామాబాద్, తర్వాత ఇంకొక శివ అని చెప్పేసి ఇక్కడ మన ఫింగర్ ప్రింట్ వేస్తే ఒక ఆయన, తర్వాత నా ఫ్రెండ్స్లోనే సాఫ్ట్వేర్లో కొంతమంది ఉన్నారు. సో వీళ్ళే అంటే అప్పుడప్పుడు సాయం చేస్తుంటారు. తర్వాత కొంతమంది చిన్న చిన్న దాతలు అట్లా ఒక 500, తర్వాత ఒక 200, ఒక 300 ఇచ్చే దాతలు వాళ్ళు ఫోన్పే గూగుల్ పే చేస్తే తప్ప మన దాదాపుగా మన దగ్గర పెండింగ్ లో ఒక 200 కేసులు పైన ఉన్నాయి. అంటే ఇవన్నీ ఏ కేసుకు సంబంధించి అంటే భూమి కేసులు ఉన్నాయి, తర్వాత క్రిమినల్ కేసులు ఉన్నాయి, తర్వాత భార్యాభర్తల కేసులు ఉన్నాయి, అదేవిధంగా 138 ఉన్నాయి చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి, తర్వాత హిట్ అండ్ డ్రైవ్ అంటే యాక్సిడెంట్ పారిపోయిన కేసులు, ఇట్లా రకరకాల కేసులు. 200 కేసులకు సంబంధించిన ఫైల్స్ కనీసం ఒక్కొక్క కేసు అందుకనేనండి నేను ఈ సభా వేదికగా అందరినీ అడిగేది ఏంటంటే దయచేసి మీరందరూ కూడా మా ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే క్యాంప్కి మీరు తలో ఒక రూపాయి అంటే మీకు తోచినంత సహాయం చేసి మా ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంప్ను ముందుకు తీసుకెళ్తే ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు వరకు 100 మంది ఉన్నదాన్ని 1000 మందికి విస్తరింపజేసి మేము సర్వీస్ అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా గురించి ఎంక్వైరీ చేయండి, అసలు ఎవరు ఏంటి సుబ్బు అని ఎంక్వైరీ చేసిన తర్వాతే చేయండి. ఇప్పటి వరకు కూడా మేము ఎక్కడ మాకు అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేరు. అంటే కొంచెం కొంచెంగా 200, 300 ఇట్లా ఇక ఇప్పుడు మేము చెప్పిన బ్యాంక్ మేనేజర్ అనే సరే కొంచెం అంటే వేలల్లో ఇస్తుంటారు. తర్వాత జేఎన్టీ ప్రొఫెసర్ ఇట్లా కొంతమంది ఉన్నారు. తర్వాత కొంతమంది డాక్టర్లు ఉన్నారండి, తర్వాత కొంతమంది అడ్వకేట్స్ కూడా నాకు మోరల్గా సపోర్ట్ చేస్తుంటారు. కొంచెం ఎప్పుడన్నా అంటే టైపింగ్ చేయించాలన్నా, కేసు డ్రాప్ చేయించాలన్నా 2000 అట్లా తీసుకుంటారు. చాలా మంది అడ్వకేట్ భూమానందం అన్నని ఒక ఆయన ఉన్నారు, అన్నగారు నాకు చాలా హెల్ప్ చేస్తుంటారు. ఏదన్నా ఇప్పుడు ఒక 2000 డ్రాఫ్టింగ్కి అవుతుంది. సో అన్న ఇట్లా ఒక ఫిలియర్ నుంచి కేసు వచ్చిందని అంటే
ఆయన చేసి పెడుతుంటారు ఫ్రీగానే. ఆయన ఫ్రీగా చేసి ఇస్తే వాటిని మనం ఫైల్ అక్కడక్కడ మంచి. కాబట్టి ఈ ప్రపంచం మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా మంది మీరు మనం బరిలక్కను చూసుకున్నా కానీ ఆమె బాగా సపోర్ట్ చేశారు. అట్లా ఉన్నారండి సమాజంలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. సో అందుకనే నేను ఆ హోప్తో ఈ రోజు కూడా మీకు చెప్పేది ఏంటంటే ఎవరన్నా దాతలు ఉన్నట్టయితే మా ఫ్రీ లీగల్ ఎయిడ్ క్యాంప్కి, ఉచిత న్యాయ సలహా కేంద్రాలకి, అదేవిధంగా ఉచితంగా మేము కేసులు వేస్తున్న దానికి మీరు తప్పకుండా మీ వంతు సహాయాన్ని గూగుల్ పే, ఫోన్పే అట్లా బ్యాంక్ అకౌంట్ ద్వారా మీరు ఖచ్చితంగా మాకు అందిస్తే ఇంకా మేము ఇప్పుడు 100లో ఉన్నదాన్ని వేలలో ఉన్నదాన్ని లక్షల్లో కూడా వేయడానికి కూడా మేము నాకు 4 జూనియర్లు ఉన్నారండి. 4 స్టేట్ వైడ్ కాదు, ఓన్లీ హైదరాబాద్లో నాకు 4 జూనియర్లు ఉన్నారు. ఇక మిగతా ఇప్పుడు ఆర్మూర్లో కానివ్వండి, కోరుట్లో కానివ్వండి, తర్వాత మన ఖమ్మం కానివ్వండి, మహబూబ్ నగర్ కానివ్వండి, ఇక్కడ అక్కడున్న బార్లో ఉన్నటువంటి అడ్వకేట్స్ నాకు చాలా మంది ఉన్నారు. పటేల్ శేషరెడ్డి అని చెప్పేసి డికే అరుణ గారి రిలేషన్ ఒక ఆయన మహబూబ్ నగర్లో నా క్లాస్మేట్ పటేల్ శేషరెడ్డి. ఆ అబ్బాయి అక్కడ ఉన్న కొన్ని కేసులు చూస్తుంటారు. తర్వాత ఇంకా అక్కడ కొంతమంది చంద్రమౌళి సార్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన చూస్తుంటారు. అక్కడ సీనియర్ అడ్వకేట్ ఇంకొక సార్ ఉన్నారు. సో ఆయన అట్లా రకరకాల బార్స్ లో కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు గోదావరి కోర్టులో కూడా నా క్లాస్మేట్ ఒక అమ్మాయి రమ్య అని చెప్పేసి ఇప్పుడు ఆమె చేస్తున్నారు. అట్లా చాలా డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో మా ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళకి అక్కడ నుంచి వచ్చే కేసు నాకు అక్కడ నుంచి వస్తే నేను అక్కడికి వెళ్ళి కేసు ఫైల్ చేసి నార్మల్ వాయిదాలకు వాడిని పంపిస్తున్నాను. మెయిన్ వాయిదాలకి మెయిన్ వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యి వాయిదాలు తీసుకుంటున్నాను. సో కొంతమంది ఏంటంటే, కొంతమంది కాదు మోస్ట్లీ ఇప్పుడు వరకు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా పేదవాళ్ళే. నేను చాలా ఇంటర్వ్యూలు, ఈనాడు ఇంటర్వ్యూలు, ఇట్లా యువ, ఇట్లా రకరకాలుగా ది హిందూ ఇట్లా వచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా నేను చాలా వరకు చెప్పినంటే దాతలు సహాయం చేయండి. స్టిల్ ఇప్పటికీ కూడా మీ అవసరం మాకు చాలా అవసరం. మీరు హెల్ప్ చేస్తే, దాతలు హెల్ప్ చేస్తే, ఎంతో మీకు తోచినంత హెల్ప్ చేసి మా ఫ్రీ లీగల్ ఎయిడ్ సెంటర్ని ముందుకు తీసుకెళ్తే ఇప్పటి వరకు 100లో ఉన్న వాళ్ళని ఎలాగో చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు తీసుకున్న ఎన్ని కేసులు ఉన్నాయి? ఇప్పుడు ఉన్నాయి, పెండింగ్ లో ఉన్నాయి 200 కేసులు ఉన్నాయి. ఇంతకుముందు ఎన్ని కేసులు సాల్వ్ చేశారు? దాదాపుగా ఇప్పటి వరకు నేను ఒక 40 నుంచి 50 కేసుల వరకు సాల్వ్ చేశానండి. అంటే లాంగ్ పీరియడ్ కేసులు కదా, అది లోక్ అదాలత్లోనే చాలా కేసుల వరకు మేము కేసులు వేసిన తర్వాత అడ్వకేట్ సుబ్బు తీసుకున్నారు, ఐటీ కేసు మనం గెలం అంటే తప్పు చేసిన వాళ్ళు, మిగతా తప్పు లేకుండా ఇప్పుడు మన దగ్గర కూడా కొంతమంది తప్పు చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఓపెన్గా కేసు వాపస్ తీసుకోరు. కొంతమంది ఇప్పుడు మన దగ్గర అంటే విక్టిమ్స్ గట్లా నిజమైన విక్టిమ్స్ ఉన్నారనుకోండి, ఆపోజిట్ లో ఉన్న అక్యూజులు భయపడి ఖచ్చితంగా, ఎందుకంటే మేము డబ్బులకి వేటికి లొంగం. వాళ్ళు మాకు చాలాసార్లు చాలా కేసులలో చాలా ఆఫర్స్ చేశారు, కానీ మేము ఎక్కడే లొంగం. మేము ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ తరపున నిల్చొని వాళ్ళకి న్యాయం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఎప్పటికీ కూడా మనం తీసుకున్నాం అనుకోండి, నిజమైన విక్టిమ్స్ మన దగ్గర ఉంటే మాత్రం వాళ్ళు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ చేసుకొని లోక్ అదాలత్లు క్యాన్సిల్ చేసుకున్న కేసులు ఉన్నాయి. అదేవిధంగా లాంగ్ పీరియడ్లో రన్ అవుతున్న కేసులు ఉన్నాయి. ఎందుకంటే 2021 తర్వాత మనకు అంటే ఈ మా ప్రచారం జరిగింది. నా గురించి అడ్వకేట్ సుబ్బు సింగపూర్ కానీ మొత్తం తెలంగాణ వైడిగా, ఆంధ్ర వైడిగా ప్రచారం జరగడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఎక్కువ కేసులు రావడం జరిగింది. సో కాబట్టి అప్పటి నుంచి చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. చాలా కేసులలో అపోజిషన్ లో ఉన్నటువంటి అడ్వకేట్స్ కూడా డబ్బులకు దానికి దీనికి తలగి ఆ కేసుని నీరుగా వస్తుంది మాట్లాడదాం. నిజమే, అది ఖచ్చితంగా 100% ప్రతి ఫీల్డ్ లోనే ఉందండి. అట్లా అడ్వకేసీలో కూడా ఉంది. కానీ అడ్వకేసీలో అట్లా చేయడానికి ఎక్కువ మంది భయపడుతుంటారు. ఎందుకంటే ఒకవేళ ఎవరన్నా అలా చేశారనుకోండి, అట్లా చేయడం వల్ల ఏంటంటే బార్ కౌన్సిల్స్ సీరియస్ యాక్షన్స్ తీసుకుంటే తెలిస్తే. సో కాబట్టి భయపడి అలాంటివి చేయడానికి చాలా వరకు అవకాశం లేదు. అక్కడక్కడ జరుగుతుంటాయి, దాన్ని నేను అసలు కాదన్నా. ఉంటారు ప్రతి ఒక్క ఫీల్డ్లోని, ప్రతి ఒక్క సంస్థలోని, అదేవిధంగా ప్రతి ఒక్క వాళ్ళ ప్రొఫెషన్స్లో అన్ని ఫీల్డ్స్లోనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ కొంచెం తక్కువే అని చెప్పాలి. మీరు సాల్వ్ చేసిన 50 కేసులు అందులో చెప్పుకోదగ్గ కేసు ఏముంది? అయ్యో చాలా ఉన్నాయండి. అంటే ముఖ్యంగా క్రైమ్కి సంబంధించి అంటే దేవరకొండ కోర్టులో దాదాపు ఒక ఎస్సీ అమ్మాయిని, ఒక బీసీ క్యాస్ట్కి సంబంధించిన అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి గర్భవతిని చేసి బిడ్డ పుట్టిన తర్వాత పెళ్లి చేసుకొని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని చంపేయడానికి అక్కడ నాగార్జున సాగర్ కాలువలో తోసేయడానికి తీసుకెళ్తే ఆ అమ్మాయిపై తప్పించుకొని పారిపోయి కేసు పెడితే 7 సంవత్సరాల వరకు కూడా SC ST కేసులుగానే ఉండి, ఆ అమ్మాయి భార్య భర్తల కేసులు ఫోన్ అంటే అసలు ఇలాంటి యాక్షన్ లేదు. SC ST కేసు అయినా సరే అరెస్ట్ లేదు. మనం వెళ్ళిన తర్వాత అతను అరెస్ట్ చేయించాం. తర్వాత అమ్మాయికి మెయింటెనెన్స్ కేసేసి నెల 8,000 ఇప్పించాం. తర్వాత దావు దుర్గం అని చెప్పి కరీంనగర్లో ఉన్న ఒక ఆమెకి వాళ్ళ భార్య పిల్లలు లేరు, భర్త చనిపోతే వాళ్ళ బావగారి పిల్లలందరూ బయటకు నెట్టేస్తే కేసేసి ఆమెకి భూమి ఇప్పించాం. తర్వాత ఇంకా చాలానే అండి రకరకాల కేసులు ఉన్నాయి. మర్డర్ కేసులు మనం ఒక చేసిన అతన్ని దోషిగా నిరూపించి నాంపల్లి కోర్టులో శిక్ష పడేటట్లు చేసాం.
తర్వాత 138 యాక్ట్ కేసులలో ఎన్నోట్లోనూ విజయం సాధించాం. భార్యాభర్తల కేసులో భార్యలే తప్పు చేశారని ప్రూవ్ చేసి భర్తలు సేవ్ చేసిన కేసులు కూడా చాలా ఉన్నాయి. అంటే సుబ్బు గారు ఈ కేసులు కాకుండా కొన్ని అంటే ఏదైనా ఆర్టీఏకి సంబంధించినట్టే చాలా వేసానండి. నేను చాలా వేసాను. నేను మా సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి మా ఊర్లో చాలా వరకు ఫ్రాడ్స్ జరిగింది. అంటే అక్కడ కొంత సామాజిక వర్గం అంటే ఉన్నత సామాజిక వర్గానికి సంబంధించిన 2 బ్రదర్స్ ఉన్నారు. సో వాళ్ళ ఊరికి సంబంధించిన నిధులు దోచుకోవటం, ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన సప్లా నిధులు దోచుకోవటం, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లో ఎస్సీలకు వచ్చినటువంటి కార్లు, అదేవిధంగా హార్వెస్టర్లు, తర్వాత ఇంకా రకరకాల బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళే తీసుకొని అంటే ప్రొక్లైన్స్ ఇట్లా తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద తీసుకొని వాళ్ళే ఉంచుకోవడం, అమ్ముకోవడం లాంటివి జరిగినాయి. తర్వాత వైన్స్ మీద కూడా అంటే ఈ ఎక్సైజ్ శాఖ మీద కూడా సత్తుపల్లి మండలంలోని అదేవిధంగా సత్తుపల్లికి సంబంధించిన కాన్స్టిట్యున్సీ పరిధిలో అనాథరైజ్డ్గా రన్ అవుతున్నటువంటి వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఆర్టీ వేయడం జరిగింది. తర్వాత ఆ రెవెన్యూలో జరిగినటువంటి అవకతవకల గురించి ఆర్టీలు వేయడం జరిగింది. సో ఇట్లా చాలా ఆర్టీలు వేసి వాటి తరపు నుంచి కూడా మనం కోర్టులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేసి న్యాయం జరగడానికి చూస్తున్నాం. మొత్తానికి అయితే సుబ్బు గారు జరిగినటువంటి 2023 ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ లో రాజకీయాలకి ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడు అనేది బాగా వైరల్ అయింది. ముఖ్యంగా ఏ పార్టీ నుండి ఏంది అనేది తెలియకపోయినా కూడా సుబ్బు గారు బిగ్ బాస్ షోకి అవకాశం వచ్చినా వెళ్ళలేదు, కానీ ఈసారి రాజకీయంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు అనేది వార్త వైరల్ గా మారింది సత్తుపల్లి నియోజకవర్గంలో. అసలు పేదల అడ్వకేట్ గా ఉన్నటువంటి మీరు, రూపాయి సంపాదన లేనటువంటి మీరు, అంటే సంపాదన అంటే మిగతా కేసులో ఏం జరుగుతుంది అనేది మనం పక్కన పెడితే ఆ పేదల అడ్వకేట్ గా ఉన్నటువంటి మీకు రాజకీయాల్లోకి వచ్చింది. ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాలు మొత్తం డబ్బుతో కూడుకున్నాయి అని మీకు తెలిసిందే. డబ్బు లేకపోతే రాజకీయాల్లోకి వచ్చినా కూడా వృధా పని అనేది ఇప్పుడు తెలుసు. మరి డబ్బు లేనటువంటి మీరు రాజకీయాల్లోకి వచ్చి ఎట్లా నిలుద్దాం? అయితే మొట్టమొదటిగా రాజకీయాల్లోకి రావాలనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయం. అంటే అతన్ని నేను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. ఆయన అంటారు ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమంటారంటే, పొలిటికల్ కీ ఈజ్ ద మాస్టర్ కీ. అది పొలిటికల్ గా మాత్రమే, అంటే ఒక వ్యక్తి అభివృద్ధిని కానివ్వండి, లేదంటే ఒక సంఘం యొక్క అభివృద్ధి కానివ్వండి, ఒక కమ్యూనిటీ యొక్క అభివృద్ధి కానీ, దేశం యొక్క అభివృద్ధి కానీ ఆ పొలిటికల్గా మాత్రమే సాధ్యం. సో అట్లా చాలా వరకు నేను పొలిటికల్గా నా ఫస్ట్ నుంచి ఉన్న ఎజెండా కూడా పొలిటికల్గా రాజకీయ రంగ ప్రవేశం చేయాలి. చాలా ఇక్కడున్న అడ్వకేట్గా నేను 100 మందికే చేయగలుగుతాను. అదే పొలిటికల్గా ఉన్నాను అనుకోండి, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత చాలామంది నా దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులు కానివ్వండి, తర్వాత కొంతమంది ఫ్రెండ్స్, వాళ్ళంతా నన్ను ప్రోత్సహించారు అన్నట్టు. చాలా వరకు కూడా ఇంటెలెక్చువల్సే, చాలామంది ప్రొఫెసర్స్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానివ్వండి, తర్వాత జేఎన్టీయూ ప్రొఫెసర్స్ కొంతమంది, తర్వాత డాక్టర్స్, తర్వాత నా ఫ్రెండ్స్ లాయర్స్, సీనియర్స్, తర్వాత బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ చాలామంది నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళి సుబ్బు మంచిగా ఉంటుంది అని చెప్పి అనడంతో నేను రాజకీయంగా అడుగులు వేయాలనుకున్నా. సో అది కొంతవరకు ఏంటంటే నాకు ఆ రాజకీయంగా వెళ్దాం అన్న తర్వాత చాలా వరకు బెదిరింపులు వచ్చాయి. సో వాటన్నిటిని నేను కేర్ చేయలేదు, ముందుకు వెళ్ళా. ఇక కొంచెం ప్రధాన పార్టీ నుండి సంబంధించిన నాయకులు బెదిరించినట్టు తెలిసింది. అవును, అయితే ఇక అది పేరు చెప్పుకోకూడదు. అయితే వచ్చేది ఇక నేను కొంచెం ఇప్పుడు పోస్ట్ పోన్ చేసుకుందాం. ఖచ్చితంగా రాబోయే లేదండి, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం 6, 100, 150 ఖచ్చితంగా పోటీ చేస్తాను. ఈ సుబ్బు గారికి డబ్బులే లేవు కదా, రాజకీయాల్లోకి వస్తే డబ్బు ఎక్కడి? అయితే ఇప్పుడు చూసుకున్నారు కదా, ఇప్పుడు మీరు బర్రె లెక్కనే చూసుకున్నారు. ఫర్ సపోజ్ ఆమె 5,000 అప్పు చేసింది. సో నేనంటే అడ్వకేట్ సుబ్బు అంటే సమాజాన్ని అందరికీ తెలుసు, చాలా వరకు తెలంగాణ సమాజానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి అందరికీ తెలుసు. సో అప్పుడు కూడా నాకు ఇప్పుడు ఏ విధంగా అయితే మీరందరూ అంటే చందాల రూపంలో నన్ను పోషిస్తున్నారు, చందాల రూపంలో కేసులు వేయడానికి సహకరిస్తున్నారు, అప్పుడు కూడా చందాల రూపంలోనే అన్ని నేనైతే డబ్బులు పంచిపెట్టేది లేదు. సో కాబట్టి అన్ని విషయాల్లోనే అందరి ప్రజలే ఉన్నారు, ప్రజలే ముందుకు తీసుకెళ్తారు. ఎవరైతే నా ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే నన్ను గురించి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, నా గురించి ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అదేవిధంగా సమాజంలో వాళ్ళ సపోర్ట్తోనే, అదేవిధంగా స్పాన్సర్స్ ఎవరైతే నాకు డబ్బుగా అంటే సహాయం చేసి నన్ను ముందుకు నడిపించే ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ కూడా నడిపించబోతున్న వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళ సహాయ సహకారాలతోనే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్తా. డబ్బులే ప్రతిదానికి ప్రామాణికం కాదు కాబట్టి రాజకీయానికి సంబంధించిన విషయాలు అంటే మీరు చూడండి, ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు కొత్తగా వస్తున్న యువతలో ఎవరు కూడా డబ్బులు పంచిపెట్టట్లేదు. సో వాళ్ళు ఏం చేస్తారో చెప్తున్నారు. సో అలాగే నేను కూడా డబ్బులు ఏం పంచిపెట్టకుండా నేను వస్తే ఏం చేస్తాను, నేను వస్తే ఏం మంచి పేరు వెల్ఫేర్ చేస్తాను అనే దాని గురించి ముందుకు తీసుకెళ్తాను. అంటే మీరు ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ సంబంధించిన విషయమే కాకుండా శ్యామ్ కార్
ఫౌండేషన్ ఫర్ గర్ల్స్ అనే సంస్థ ద్వారా కూడా కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళ కోసం కూడా మీ ఫ్రెండ్స్ మీరందరూ కలిసి అనాథ పిల్లలు అనుకుంటారు, అనాథ పిల్లలకు సంబంధించిన విషయం కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు అనేది తెలిసింది. అది ఎవరు నడిపిస్తున్నారు? అయితే శాంకేర్ ఫౌండేషన్ ఫర్ గర్ల్స్ అనేది మిక్కీ యొక్క రన్ చేస్తున్నారు. ఆమె పాపం చాలా శ్రమ వచ్చి నేను ఆమె దగ్గరగా చూసాను. షీఈ్ వెరీ ఇన్నోసెంట్, షీఈ్ వెరీ అంటే చాలా మంచి కాన్సెప్ట్. ఆమె దగ్గర లేకపోయినా సరే ఆమె చాలా వరకు అంటే అక్కడున్న ఏది ఇక్కడే ఉంది మన చౌదరిగూడలోని, మన గట్కేసరికెళ్ళే రోడ్లో చౌదరిగూడ దగ్గరే ఉంది శాంకేర్ ఫౌండేషన్ ఫర్ గర్ల్స్ అని చెప్పేసి. అక్కడ చాలా వరకు అక్కడ ఉన్న కార్పొరేటర్లు, తర్వాత కొంతమంది నేను అక్క అని పిలుస్తా, నాకు చాలా చాలా ఇష్టం మిక్కీ అక్క, మిక్కీ పెద్ద అని చెప్పేసి నాకు బాగా పరిచయం. సో వాళ్ళు చాలా మంచి హృదయంతో వాళ్ళకున్న ఆస్తులన్నీ అమ్మేసుకొని ఒక పిల్లలు అంటే అనాథ పిల్లల్ని, వాళ్ళకి పిల్లలు చాలా లేటుగా పుట్టారు. సో పుట్టడంతో వాళ్ళు అనాథ శరణాలయం పెట్టాలని ఒక ఏంతో అనాథ శరణాలు పెట్టి వాళ్ళ ఆస్తిపాస్తులన్నీ అమ్మేసుకొని వాళ్ళకి ఇప్పుడు పోషిస్తున్నారు, చదివిస్తున్నారు. సో అట్లా నాకు చాలా ఇష్టం. సో చాలా వరకు మా ఫ్రెండ్స్కి యూఎస్లో ఉన్న నా క్లయింట్స్కి, నాకు కొంతమంది ఒక 3-4 యూఎస్ క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా చెప్తాను. తర్వాత చాలా వరకు నా ఫ్రెండ్ సర్కిల్లో చెప్పి వాళ్ళకి అంటే హెల్ప్ చేయడానికి నేను ఇప్పటివరకు అయితే ఎవరు హెల్ప్ అంటే నేను ఇప్పటివరకు అయితే ఇలా చేయండి అని చెప్పలేదు. ఒక 2-3 చెప్పా, వాళ్ళు చేసినట్టున్నారు. సో వాళ్ళకి నేను అంటే ఇట్లే ఎవరైతే ప్రతిదీ దాతలేనండి, వాళ్ళ సహాయమే కావాలి. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా మీరు మీ సహాయంతోనే ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్క దాతలు మీ దగ్గర ఎంత ఉన్నా సరే మా అంటే మా ఫ్రీ లెగ్ లీడ్ క్యాంప్కి మీరు డొనేట్ చేస్తే మేము కూడా మిగిలిన డబ్బుల్ని అట్లా అనాథ శరణాలయానికి, మా దగ్గర ఇంతవరకు ఎప్పుడు మిగిలినంత రాలేదు, కేసులకే సరిపోవట్లేదు. సో ఒకవేళ అట్లా వస్తే మిగిలితే మాత్రం మేము శాంకేర్ ఫౌండేషన్ ఫర్ గర్ల్స్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అంటే రాలేదు వస్తే. సో అట్లా వాళ్ళు కూడా చాలా శ్రమ వచ్చి అది నడిపిస్తున్నారు. సో మాకు చేతనైనంత సహాయం మేము కూడా అప్పుడప్పుడు వెళ్ళి పిల్లలకి హెల్ప్ చేయడం, వంటలో హెల్ప్ చేయడం, ఎవరన్నా దాతలు ఉంటే బర్త్డేస్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళి వాడు అక్కడ చేయించడం అట్లా చేస్తుంటూ అన్నట్టు. మొత్తానికి అయితే సుబ్బు గారు ఇటు పేదల అడ్వకేట్గా ఉంటూనే మళ్ళీ తన సమయాన్ని సినిమా ఇండస్ట్రీలో కూడా పెడతా ఉంటారు, సినిమాలో కూడా పాల్గొని సినిమాలో కూడా యాక్టింగ్ చేసినటువంటి సినిమాలు ఉన్నాయి కదా, అంటే మీకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి సినిమా ఏంటి? అంటే నాకు బాగా పేరు తీసుకొచ్చిందంటే గాడ్సే అండి. గాడ్సే సినిమాలో నేను మంచి క్యారెక్టర్ చేశాను. అయితే వాస్తవానికి నేను థియేటర్ ఆర్టిస్ట్, నేను థియేటర్ ఆర్టిస్ట్, అదేవిధంగా మంచి డాన్సర్ కూడా. సో చిన్నప్పటి నుంచి మాకు సత్తుపల్లి అనేది ఏంటంటే ఆంధ్ర కల్చర్ మిక్స్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే లలిత కళా తోరణం అని చెప్పేసి కళాభారతి ఒకటి ఉంది. సో దాంట్లో రంగపూరి వెంకటేశ్వర గారు, గాదిరెడ్డి రాంబాబు రెడ్డి గారు, తర్వాత లైబ్రేరియన్ రామకృష్ణ గారు, పాటిబండ్ల రామకృష్ణ గారు, తర్వాత హెచ్ఎం మధుసూదన్ రావు గారు, ఇట్లా కొంతమంది ఉన్నారు నాటకాలు ఇప్పించి. సో వాళ్ళ ప్రోద్బలంతో అక్కడ మన పుత్తూరు ప్రభాకర్ రావు గారు అని చెప్పి అక్కడ మంచి పర్సన్ ఉన్న ఒక ఆయన ఉన్నారు. తర్వాత మల్లూరు లక్ష్మీనారాయణరావు గారిని పాపం ఆయన చనిపోయారు. సో వీళ్ళ ప్రోద్బలంతో అక్కడ ఎప్పుడు నాటకాలు జరుగుతుండే. సో నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను అక్కడ చూడడానికి వెళ్తే అక్కడ నన్ను వాళ్ళు చూసి నాటకాల్లో చేస్తామని అడిగితే నాటకాల్లో చేయడం, నేను మంచి అక్కడ దాదాపు ఒక లలిత కళా తోరణం, నవరస కళా పరిషత్ అని ఒక 2 నాటక సంస్థలు ఉన్నాయి. సో వాటిలో పనిచేసి అందులో నాటకాలు వేసాను. గాదిరెడ్డి రాంబాబు రెడ్డి గారు చాలా కృషితో ఆయన సొంత డబ్బులతో నాటకాలు వేయించాడు ప్రతి ఉగాదికి. సో అట్లా నాకు ప్రతి విషయంలో వాళ్ళు బాగా హెల్ప్ఫుల్గా ఉండి నన్ను నాటకాల వైపు రంగపూడి వెంకటేశ్వర గారు నడిపించారు. ఆయనే నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. దాన్ని మట్టా దయానంద్ విజయ్ కుమార్ గారు అని చెప్పేసి ఇప్పుడు ఆయన అక్కడ మిస్సెస్ ఎమ్మెల్యే రాఘమయ్య గారని ఎమ్మెల్యే, వాళ్ళ కృషి చాలా బాగుండేది. సో వాళ్ళు అక్కడ నాటకాలు నడిపిస్తుంటే అక్కడ నాటకాలు వేసి అక్కడ దాదాపు ఒక 100 నాటకాలు పైగా చేశాయి. ఇక అక్కడ నుంచి వచ్చిన తర్వాత నేను లాయర్ అయిపోయి హడావుల్లో పడితే నాకు గోపి గణేష్ పట్టాభి గారు, డైరెక్టర్ గోపి గణేష్ పట్టాభి గారు ఈ టైంలో పీరియడ్లో మంచి ఫ్రెండ్ అవ్వడం, తర్వాత వంశీ గారు ఏది మన టైగర్ నాగేశ్వర సినిమా వంశీ గారు పరిచయం అవ్వడం, తర్వాత ఇంకా టైగర్ నాగేశ్వరరావు చేశా. తర్వాత చేశానండి డై హార్ట్ ఫ్యాన్ అని చెప్పేసి డైరెక్టర్ అభిరామ్, ఇది నోయల్ వాళ్ళతో చేశాను. ఉన్నాయి ఇంకొక 4-5 జైహో జనార్దన్ అని శరత్ రెడ్డి గారు అని చెప్పి ఇట్లా చాలా మంది దాదాపు ఒక 10 సినిమాల వరకు చేశారు రిలీజ్ కొన్నాయి. ఇప్పుడు సినిమా రిలీజ్ జైహో జనార్దన్ ఒకటి ఉందండి. తర్వాత డైరెక్టర్ అప్సర్ గారు అని చెప్పేసి మన గంధర్వ డైరెక్టర్, ఆయన సినిమాలో చేస్తాను. తర్వాత మన శివలంక కృష్ణప్రసాద్ గారు శ్రీదేవి మూవీస్ దాంట్లో ఒక సినిమాలో చేస్తాను.
ఇంకా ఉన్నాయండి చాలా సినిమాలు ఉన్నాయి, గుర్తుకు రావట్లేదు సడన్ గా. అందరూ ఏమంటున్నారంటే నీ దగ్గర దమ్ముడు లేదు, ఏ బిట్టు బ్రతికిస్తావు, అంతా దాతలేతోనే కేసులు నడిపిస్తున్నావు, సో నీ దగ్గర కూడా కనీసం ఏం ఆస్తి పాస్తులు లేవు, డొక్కు స్కూటీ తప్ప అని చెప్పేసి ఎవరు పిల్లల్ని ఇవ్వడం లేదు. చూద్దాం భవిష్యత్తులో నాలాంటి మంచి అంటే నాలాగా పెళ్లి విషయంలో డబ్బు అవి ఉంటేనే కాకుండా స్వచ్ఛంద సంస్థలలో పెళ్లిస్టులు కూడా నేను అదే అనుకుంటున్నానండి. చూద్దాం భవిష్యత్తులో ఒక మంచి ఆర్ఫన్ హోమ్ నుంచి అమ్మాయిని చేసుకుందాం అనే ఆలోచన ఉంది. ఎందుకంటే డబ్బులు ఇవ్వట్లేదని, డబ్బులు లేవని ఎవరు పిల్లల్ని ఇవ్వడం లేదు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారా? తప్పకుండా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటానండి. మొత్తంగా అయితే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కానీ లేదంటే మీకు ఇన్స్పిరేషన్ సంబంధించిన విషయంలో కానీ మీ ఇన్స్పిరేషన్ ఎవరు మెయిన్గా? రాజకీయాల్లో అటు సామాజికంగా కానీ? రాజకీయంగా అయితే మాత్రం మట్ట దయానంద్ విజయ్ కుమార్ గారు మన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చిన ఆయన. ఎందుకంటే నన్ను లా చదివించే దగ్గర నుంచి ఆయన ముందుండి నన్ను ప్రోత్సహించారు. పొలిటికల్ గా కూడా మొన్న కూడా రీసెంట్ గా నేను ఈ 2023 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానన్నప్పుడు కూడా ఆయన అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటూ కూడా నన్ను ప్రోత్సహించారు. పలానా పార్టీ అయితే చేయి సుబ్బు, ఈ పార్టీ అయితే చేయు, ఆ పార్టీకి చేయకు, ఈ పార్టీకి చేయి, నీకు మంచి అంటే ఉంటారు. అంటే ఒక చూడు అదే కదా మీరు తీసుకున్న అల్లటప్ప పార్టీ కాకుండా ఏదైనా మంచి పార్టీలో చెయ్యి. ఆయన ఒక అభ్యర్థిగా వండుకుంటూ కూడా వాళ్ళ మిస్సెస్ రాఘమయ్య గారు, ఎమ్మెల్యే రాఘమయ్య గారు అభ్యర్థిగా ఉండి కూడా ఆయన ఒక హెల్దీ కాంపిటీషన్ కి తెరదీశారు. పలానా అయితే చేయొచ్చు, దాంట్లో నుంచి అయితే ఓట్లు పడతాయి, అయినా నీకు తెలంగాణలో తెలుసు, నీకు ఓట్లు వేస్తారు, అట్లా చేశారు. తర్వాత సామాజికంగా వచ్చి అయితే చాలా మంది ఉన్నారు. సామాజికంగా అయితే మా నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్. మా నాన్నగారు, మా అమ్మగారు ఏంటంటే పేద కుటుంబంలో పుట్టినా సరే వాళ్ళు వండుకున్న దాంట్లో కొంత అంటే ఎవరన్నా లేని వాళ్ళు వచ్చినా, లేదంటే మా ఊర్లో తల్లిదండ్రులు అంటే పిల్లలు చూడడం తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నా వాళ్ళకి పెట్టడం ఇలాంటివి చేస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఈ గుణం అయితే. సామాజిక పేరు వాళ్ళు ఏం చేస్తారు, మీ ఊరు మాది చాలా ఇంటర్వ్యూలో చెప్పానండి. మాది అంటే సత్తుపల్లి మండలం, సిద్ధారం గ్రామం, ఖమ్మం డిస్టిక్. అమ్మగారి పేరు వచ్చేసి సింగపోగు కుమారి, మా నాన్నగారి పేరు సింగపోగు లక్ష్మయ్య. ఇద్దరు కూడా వ్యవసాయ కూలీలు. మనకేం లేదు, వ్యవసాయం ఏం లేదండి. మా నాన్నగారు హ్యాండిక్యాప్డ్, చేయలేరు, వ్యవసాయ కూలీలుగానే ఉన్నారు. మనకు భూమి అలాంటిది ఏం లేదు, చిన్న ఇల్లు ఒకటి ఉంది అంతే. నాకు ఇద్దరు అన్నయ్యలు, సింగపోగు అశోక్, సింగపోగు మహేష్. పెళ్లి లేని వాళ్ళకి పిల్లలు లేదు, వాళ్ళు కూడా వ్యవసాయ కూలీలు. నేను ఒక్కడనే చదువుకొని ఈ స్థాయి వరకు వచ్చింది. మీ కుటుంబ పరిస్థితుల వల్ల లేదండి. కుటుంబ పరిస్థితులు అంటే నాన్నగారు హ్యాండిక్యాప్, చేయలేరు, అమ్మగారు షుగర్ పేషెంట్, ఆమె కూడా పని చేయలేరు. ఇక అన్నయ్యలే కూలి చేసి మమ్మల్ని నన్ను చదివించడం, ఏదైనా చిన్న చిన్న అవసరాలు డిగ్రీ చదివేటప్పుడు కూడా వాళ్ళే రోజు ఛార్జీలు ఇచ్చి, ఆటో ఛార్జీలు ఇచ్చుకుంటారు. తిడతారండి, బాగా తిడతారు. ఎందుకు సంపాదించుకోవట్లేదు, ప్రజల కోసం ఎందుకు ఇట్లా, వాళ్ళు ఎవరు నీకు అండ నిలబడరు, సో రూపం ఉంటేనే విలువ ఉంటుంది, కానీ మనం కేర్ చేయం కదా అట్లా. మొత్తానికైతే అన్నలిద్దరు కష్టపడి అమ్మ కూడా అంటే అమ్మ నాన్నది ఉన్నదానికన్నా అన్నలు చదివించడం అనేది మెయిన్. ఎందుకంటే వాళ్ళు చదువుకోకుండా మిమ్మల్ని చదివించడం కూడా చాలా గ్రేట్ గా. ఓకే అన్న, తప్పకుండా మీరు తీసుకున్నటువంటి ఈ 300 కేసులు ఏవైతే దాదాపు 200 కేసుల వరకు ఉన్నటువంటి కేసులు కూడా తప్పకుండా అందరి సహాయంతో విజయం సాధించాలని మేము కూడా కోరుకుంటాను. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయన్న. ముఖ్యంగా సమాజంలో ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మారింది. అలాగే ప్రభుత్వం మారిన తర్వాత న్యాయం వస్తుందేమో అని చెప్పేసి ప్రజాపాలనకి అప్లికేషన్ ఇచ్చేవాళ్ళు, అంటే ఇక్కడ ప్రజాభవన్లో అప్లికేషన్ ఇస్తున్న వాళ్ళు కూడా చాలా మంది మనం చూస్తా ఉన్నాం. వీటికి సంబంధించినటువంటి చాలా కేసులకు సంబంధించిన విషయంలో కూడా మీ హెల్ప్ తీసుకుంటాం. థ్యాంక్ యూ.